స్తోత్రములు కలుగును గాక. ఒక దినాన ఒక ట్రైన్‌లో ఒక పెద్దాయన, ఆయన 24 సంవత్సరాల కుమారుడు కలిసి ట్రైన్‌లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తుండగా 24 సంవత్సరాలు వయసున్నటువంటి అబ్బాయి ట్రైన్‌లో కిటికీలోంచి చూస్తూ, డాడీ డాడీ చెట్లు వెనక్కెళ్ళిపోతున్నాయి అని అన్నాడు. ఎదుటన వీళ్ళిద్దరు ముందు ఒక దంపతులు కూర్చొని ఉన్నారు. ఇదంతా చూస్తున్నారు. ఏంటి ఈ అబ్బాయి వయసేమో 24 సంవత్సరాల వయసు, తిరిగి చూస్తే చెట్టు వెనక్కెళ్ళిపోతా అంటున్నాడు, కొంచెం తేడాగా ఉంది అని అనుకున్నారు. కొంచెంసేపు అయిన తర్వాత ఈ 24 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ నాన్నగారితో అన్నాడు, డాడీ మేఘాలు మనతో కూడా వస్తున్నాయి అని ట్రైన్ కిటికీలను చూస్తూ ఆయన చెప్పాడు. ఇక ఈ దంపతులు ఉండలేక పట్టలేక నాన్నగారిని పట్టుకొని, ఏమండి మీ అబ్బాయిని డాక్టర్ గారికి చూపిస్తే బాగుంటుంది కదా అని అన్నారు. దానికి నాన్నగారు డాడీ అన్నారు, ఏమండి మా అబ్బాయిని డాక్టర్ గారికి చూపించాను, డాక్టర్ గారికి చూపించే తీసుకుని వస్తున్నాను. అయితే ఈయన ఈరోజు ఫస్ట్ టైం ఆయన కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాడమ్మా అని చెప్పాడు. దెబ్బకి ఆ యవన దంపతులు చాలా బాధపడి, అయ్యో అంటే ఇప్పటి వరకు 24 సంవత్సరాలు ఈ అబ్బాయి గుడ్డివాడై ఉండి ఈరోజే ఆపరేషన్ ముగించుకొని మరి ఫస్ట్ టైం ఆయన కళ్ళు తెరవబడి ఆయన చూస్తున్నాడు. అనవసరంగా మనం త్వరపడిపోయి అబ్బాయిని ఒక డాక్టర్ గారికి, అంటే ఒక పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ మెంటల్ డాక్టర్కి చూపిస్తే బాగుంటుంది అని అనవసరంగా అన్నామే అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు కూడా వారు బాధపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చాలాసార్లు మనం కూడా ఒక వ్యక్తి యొక్క మాట తీరు, ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, ఒక వ్యక్తి యొక్క వస్త్రధారణ బట్టి మనం కూడా వెంటనే తీర్పు తీర్చేస్తుంటాం. కానీ చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉన్నది. అదేమిటంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం ఏముందో ఒకసారి వినండి. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడు అనెను. ప్రభువారు చెప్తున్నారు ఏమిటంటే, చూసిన వెంటనే వెలిచూపును బట్టి వెంటనే తీర్పు తెచ్చొద్దు. ఎవరిని కూడా ఎప్పుడు కూడా తీర్పు తెచ్చడానికి తొందరపడవద్దు. కానీ న్యాయమని తీర్పు తెచ్చుకున్నాడు. ఆగండి, తొందరపడద్దు. ఒక విషయము, ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక సంఘటన, ఒక సందర్భము జాగ్రత్తగా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మనము తీర్పు అనేది చేయడానికి సాహసిద్దాం. కనుక మన జీవితంలో తొందరపడి ఎవరిని కూడా ఎప్పుడు కూడా తీర్పు తీర్చకుండా మనము జాగ్రత్త పడదుము గాక. దేవుడు అతి కృప మన దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.